హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. బీఆర్ఎస్ కీలక నేత మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే అయిన హరీష్ రావు గారు ఏఐజీ హాస్పిటల్లో అయితే కనిపించారు. అయితే ఇది హైదరాబాద్ గచ్చిబౌలిలో ఉన్న ఏఐజీ హాస్పిటల్లో అయితే ఆయన తీవ్ర ఆందోళనతో ఉండగా కనిపించారట. అయితే ఆయన ఎందుకంత ఆందోళనగా ఉన్నారు, ఆయనకి ఏమైంది, అసలు హాస్పిటల్లో ఉండాల్సినంత అవసరం ఏమొచ్చింది, అసలు పూర్తి వివరాలు అయితే తెలుసుకునే ముందు వీడియోని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. అయితే ఇప్పుడు అసలు విషయంలోకి వెళ్ళిపోదాం. ఎమ్మెల్యే హరీష్ రావు గారి తండ్రి అయిన సత్యనారాయణ రావు గారు ఆయన అనారోగ్యానికి గురవడంతో కుటుంబ సభ్యులు ఆయన్ని హైదరాబాద్ లో ఉన్న గచ్చిపౌలి హాస్పిటల్ కి అయితే ఏఐజీ హాస్పిటల్ కి తరలించారు. వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ఆయన పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది ఏంటి అన్న విషయంలోకి వస్తే ఇప్పుడైతే ఆయన పరిస్థితి కొంచెం నిలకడగానే ఉన్నట్లు తెలుస్తుంది. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నాయకులు ఏఐజీ ఆసుపత్రికి వెళ్లి సత్యనారాయణ రావును పరామర్శించారు. అలాగే హరీష్ రావు గారి తండ్రి అయిన సత్యనారాయణ గారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది ఏంటి అనేది ఆరా కూడా తీశారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు. అయితే పరామర్శించడానికి వెళ్లిన వారు ఎవరయ్యా అంటే దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గారు, అలాగే నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల, ఇంకా చాలా మంది వెళ్ళినట్టు తెలుస్తుంది. అయితే ఫ్రెండ్స్, హరీష్ రావు గారు ఎందుకు హాస్పిటల్లో ఉన్నారు, ఎందుకు అంత విచారంగా ఉన్నారని ఇప్పుడైతే తెలిసింది కదా. అయితే హరీష్ రావు గారి తండ్రి గారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.